అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యావరణానికి హాని కలగకుండా వినాయకుల నిమజ్జనం, వినాయకుల చవితి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈ మధ్య మట్టి గణపతుల వైపు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 54 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేశారు. మన వెనకాల ఉంది చూడొచ్చు. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పూజించడమే ప్రత్యేకంగా ఈ గణపతి ఉత్సాహ కమిటీ ఏర్పాటు చేసుకుంది. 54 అడుగుల గణపతిని తయారు చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. ప్రధానంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు, అసలు వారికి ఎందుకు పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన వచ్చిందనే అంశానికి సంబంధించి వారిని చెప్పండి. ఎక్కడైనా సరే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుల్ని వాడుతున్న పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుని తయారు చేస్తున్నారు. 54 అడుగుల మట్టి వినాయకుని ఇదే ప్రాంతంలో తయారు చేసి ఇక్కడే నిమజ్జనం చేస్తుంటారు. అసలు ఏంది పరిస్థితి, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ముందుగా తెలంగాణ ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా రవితేజ సొసైటీ ఆధ్వర్యం సిల్వర్ జూబ్లీ నుండి దాదాపు 14 సంవత్సరాల నుండి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క గణనాథులు ఏర్పాటు చేయడం జరిగింది. 36 అడుగులతోటి 2012లో స్టార్ట్ అయిన మా సిల్వర్ జూబ్లీ ప్రస్థానం ఇప్పుడు 54 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహము తోటి ఇదవుతుంది. కాబట్టి మేము అందరికీ చెప్పేది ఏంటంటే గణేష్ మండలి వాళ్ళకు మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా జనసందం అంతా అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే రసాయనాలు కలుషితమై మొత్తం పర్యావరణాన్ని హానికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మట్టి గణపతులనే పూజించాలి. అంటే మీరు ఇంతకుముందు ఒక్కొక్క అడుగు తగ్గిస్తామని చెప్పినట్లు తెలుసు. ఈసారి 54 అడుగులు ఉంది. గతంలో ఎన్ని అడుగుల వరకు ఉండే, అసలు 60 అడుగులకు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తరహా, ఖైరతాబాద్ వినాయకుడి తరహాలో నిర్మాణం చేపడతామని. కానీ ఎందుకు మీరు ఆ ఆలోచనను విరమించుకున్నారు? ఈసారి ఏంటంటే పోయినసారి 63 అడుగుల గణేశుడు ఉండేది, దాన్ని కొంచెం తగ్గించాలనే ఆలోచనతో ఈసారి 54 అడుగులు చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం పరిస్థితుల ప్రభావము ఇక్కడ ఏంటంటే కరెంటు వైర్లు అందరికీ ఇబ్బంది కలగకుండా తగ్గిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాము. మీరు చెప్పండి, ఈ వినాయకుడి దగ్గర మీరు రవితేజ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరు కూడా వినాయకుడిని ఇదే ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలనుకున్నారు. వినాయకుడు అయితే నిర్మాణం పూర్తయింది, ఇంకా రంగులు వేసే పరిస్థితి. ఇదే రోజు వినాయక చవితి. అసలు ఏంది అసలు పరిస్థితి, ఎందుకు ఆలస్యం? ఇంత పెద్ద విగ్రహాన్ని పూర్తి చేయాలంటే అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి యూత్ సభ్యుడు కూడా సహకరిస్తున్నారు. పని జరుగుతుంది. ఆల్మోస్ట్ సాయంత్రం వరకు అన్ని వరకు కూడా పూర్తవుతాయండి. మీరు చెప్పండి, వినాయకుడికి సంబంధించి ప్రతి సంవత్సరము మీ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని నిర్మాణం చేపడతారు. 63 అడుగుల నుంచి 54 అడుగులకు తీసుకొచ్చారు. అంటే రాను రాను కుదిస్తారా, ఇంకా ఎలా ఉంటుంది? అంటే అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ పెద్ద పోల్లు ఉన్నాయి కాబట్టి దానికి ఇబ్బంది అవుతుందని ప్రతి సంవత్సరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ సంవత్సరం మాకు ఈ కార్యకారులు కూడా అందుబాటులో లేకపోవడము, గతంలో చేసిన ఆయనకు కొంచెం అక్కడ కలకత్తాలో వారి కుటుంబంలో ఏదో ప్రాబ్లం అయితే డిలే అయింది. వారు రాకపోవడంతో వేరే వారిని తీసుకొచ్చి తక్కువ టైంలో ఈ కార్యక్రమం చేద్దామంటే అంత ఎత్తున కుదరాలి కాబట్టి కొంచెం కుదించడం జరిగింది. ఎన్ని రోజుల నుండి వినాయకుని తయారు చేసేందుకు ఇక్కడ కూలీలు వచ్చారు? దగ్గర ఒక 15 days అవుతుంది. ఇక్కడ 15 రోజుల నుంచి భారీ మట్టి వినాయకుని తయారు చేయడంలో వాళ్ళు పాల్గొన్నారు. ప్రధానంగా చూడొచ్చు, గత 15 రోజుల నుంచి మట్టి వినాయకుని తయారు చేసేందుకు కలకత్తా తదితర ప్రాంతాల నుంచి కూలీలను అయితే తెప్పించాం. ఇక్కడ కొన్ని అనివార్య కారణాలలో ప్రతి సంవత్సరం గణపతిని చేసే వ్యక్తులు ఈసారి అందుబాటులో లేకపోవడం, అక్కడ అనారోగ్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల అక్కడ నుండి కూలీలు రాకపోవడంతో కొంచెం గణపతి నిర్మాణం అయితే ఆలస్యం జరుగుతుంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా సాయంత్రం పూజలు అందుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే సగం వరకు కూడా కొంత కలర్స్ అయితే పూర్తయ్యాయి. మరికొద్ది కలర్స్ ఉన్నాయి. ఆ కట్టెలన్నీ కూడా తీసేసి మేము ఇదే ప్రాంతంలో 11 రోజుల పాటు వినాయకుని ఇదే ప్రాంతంలో 11 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం ఇక్కడనే వినాయకుని నిమజ్జనం చేస్తామని అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే పర్యావరణం కాపాడే దిశగా మేము ఆలోచన చేస్తాం. గత 14 సంవత్సరాలుగా పర్యావరణం కోసం మేము పాటుపడుతున్నాం. కలర్స్, ఇతర రసాయనాలు వాడడం వల్ల కాలుష్యం అంతా కూడా ఏదైతే పర్యావరణం కాలుష్యంగా మారుతుంది, దానివల్ల అనేక
ఇబ్బందులు అవుతాయి. అందుకోసం మేము గత 14 సంవత్సరాలుగా రవితేజ యూత్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మట్టి వినాయకుడిని పూజించాలని నిర్ణయించుకున్నాం. అందువల్ల గత ఏడాది 63 అడుగుల మట్టి వినాయకుండే ఈ ఏడాది 54 అడుగులకే కుదించాం. ఎందుకంటే ఇతరతర కారణాలు ఈ నిర్మాణం చేపట్టేటప్పుడు ఇక్కడ ఎత్తైన కట్టెలు కట్టాలి, దానితో పాటు చుట్టుపక్కల ఉన్న కరెంటు వైర్లు ఉంటాయి, దానికి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ఈ నిర్మాణం అయితే చేపట్టాం. 54 అడుగుల మట్టి వినాయకుడు ఈ రోజు నుంచి 11 రోజుల పాటు పూజలు అంచుకోనుందని రవితేజ యూత్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.